ఏది ఏమైనా మానవుడు దేవుని నుండి దూరము కాకుండా దేవుడు కలిగి ఉన్నవి మానవుడు పొందుకోవాలని దేవుని యొక్క ఆశ. అంతేగాని సాతాను సంబంధమైన శాపము కానీ పాపము కానీ దాని సంబంధమైన రోగాలు కానీ మానవుడి దగ్గర ఉండటానికి వీలు లేదు అన్నదే దేవుని యొక్క ఆశ. కాబట్టి దేవుని యొక్క ఆశ నీ జీవితంలో నెరవేరాలంటే, దేవుని యొక్క రక్షణ నీ జీవితంలో పనిచేయాలంటే, దేవుని యొక్క సమాధానం నువ్వు పొందుకోవాలంటే, దేవుడిచ్చే స్వస్థత నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలయ్యా అంటే ఒకటే యేసుక్రీస్తు ప్రభువు వారిని నువ్వు విశ్వసించు. ఎందుకంటే దేవునికిని మనకిని మధ్యవర్తి ఆయనే. దేవునికిని మనకి మధ్యవర్తి ఆయనే. కాబట్టి ఆయన మాట లేకుండా నీకేమీ రాదు. దేవుని దగ్గర నుంచి నీకేమీ రాదు, గుర్తుపెట్టుకో. రాజు అయినప్పటికీ అధికారం ఎవరికి వచ్చింది? యోషేబు గారికి వచ్చింది. ఎవరికి వచ్చింది? యోషేబు గారు చెప్తేనే ఆ రాజ్యంలో ఏదైనా జరిగేది. ఆ రాజ్యంలో న్యాయం